అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, దాని యొక్క స్కోప్ ఏంటి, మీరు సైబర్ సెక్యూరిటీని ఫ్రీగా ఎలా నేర్చుకోవచ్చు, అండ్ బేసిక్గా సైబర్ సెక్యూరిటీలో రోల్స్ ఏంటి అండ్ వాటిలో శాలరీస్ ఏంటి, అండ్ ఫైనల్గా సైబర్ సెక్యూరిటీ కోసం మీకు ఏ స్కిల్స్ కావాలి. ఎందుకు ఇది లాస్ట్లో అంటే ఇవన్నీ మీకు తెలిస్తేనే, నచ్చితేనే మీరు దీన్ని నేర్చుకుందామని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని ఫైనల్గా స్కిల్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. సైబర్ సెక్యూరిటీ అంటే సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ ఎవరికి, ఓకే, అండ్ ఎవరి నుంచి. సో బేసిక్గా ఎవరికి అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్ ఈజ్ సెక్యూరిటీ టువర్డ్స్ బేసిక్గా సర్వర్ అవ్వచ్చు, మన కంప్యూటర్స్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఓకే, విచ్ ఈజ్ ఎలక్ట్రానికలీ కమ్యూనికేబుల్. ఓకే, వాటన్నిటిని కూడా బేసిక్గా సెక్యూర్ చేయడం. ఎవరి నుంచి? అటాక్స్ నుంచి. ఏ అటాక్స్? మెలీషియస్ అటాక్స్, అంటే చెడు బుద్ధితో చేసిన అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వీటినన్నిటిని ప్రొటెక్ట్ చేయడం, సేవ్ చేయడం, సెక్యూర్ చేయడం ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ ఎవరికి అని చాలా ఇంపార్టెంట్, బికాస్ దట్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్గా డిఫరెంట్ రోల్స్ అనమాట. మనకి సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ రోల్స్ ఏంటి అంటే బేసిక్గా స్పెసిఫిక్గా మీరు దేంట్లో స్పెషలైజ్ అయ్యారు అంటే, బేసిక్గా చెప్పాను కదా, సర్వర్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, క్లౌడ్ అవ్వచ్చు. సో వాటిల్లో దేన్ని స్పెసిఫిక్గా మీరు సెక్యూర్ చేస్తారు అనే దాన్ని బట్టి మీ రోల్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. కమింగ్ టు స్కోప్, ఆబ్వియస్లీ బేసిక్గా ఏమవుతుంది అంటే రోజుకి మనకి బేసిక్గా ఈ ఎలక్ట్రానికలీ కమ్యూనికేబుల్ రిసోర్సెస్ అండ్ వేస్ టు యాక్సెస్ దెమ్ పెరిగిపోతున్నాయి. సో ఒక 10 ఏళ్ళ క్రితం వి డెంట్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్లౌడ్ బీయింగ్ సో పాపులర్ కదా. బట్ ఇవాళ ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ దే వాంట్ టు మైగ్రేట్ టువర్డ్స్ ద క్లౌడ్. ఓకే, సో విత్ ది అప్కమింగ్ టెక్నాలజికల్ చేంజెస్ బేసిక్గా దాన్ని సెక్యూర్ చేయడం కూడా కష్టమైపోతుంది, బికాస్ నంబర్ ఆఫ్ లూప్ హోల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఓకే, దట్ ఈస్ వై సైబర్ సెక్యూరిటీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్కోప్. కమింగ్ టు ఫ్రీ కోర్సెస్ ఆర్ రిసోర్సెస్. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ విల్ బి షోయింగ్ యూ ఇస్ సంథింగ్ ఫ్రమ్ స్కిల్అప్. సో స్కిల్అప్ అనేది సింప్లీ లెర్న్ వల్ల ఒక ఫ్రీ బ్రాంచ్ అనమాట. సో ఇందులో మీకు వేరియస్ డొమైన్స్ మీద ఫ్రీగా కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ, మీకు దీస్ ఆర్ ఆల్ ద ఫ్రీ కోర్సెస్ దట్ స్కిల్అప్ ఆఫర్స్. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫ్రీ. లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. సో ఇంట్రొడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ. సో దాంట్లోకి వెళ్తే బేసిక్గా దీంట్లో మీకు ఇట్ విల్ బి అ 3 hours కోర్స్, సెల్ఫ్ పేస్డ్, ఫ్రీగా కంప్లీట్లీ. అండ్ దాంతోపాటు అపాన్ కైండ్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ యూ విల్ బీ గెటింగ్ అ సర్టిఫికేట్ ఆల్సో ఫర్ దిస్ ఫ్రీ కోర్స్. నౌ దీంట్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు? సో ఆల్ దాట్ అ బిగినర్ నీడ్స్ టు లెర్న్. సో మీకు కంప్లీట్గా పాత్ వైజ్ స్ట్రక్చర్డ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్గా యూ కెన్ గెట్ ద సర్టిఫికేట్ యాజ్ వెల్. నౌ ఇది కేవలం సైబర్ సెక్యూరిటీకి మాత్రమే కాదు. యాజ్ యూ కెన్ సీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డొమైన్స్: డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, AI/ML, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డెవాప్స్, క్లౌడ్, బిగ్ డేటా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అజైల్ అండ్ స్క్రమ్, క్వాలిటీ మేనేజ్మెంట్, బిజినెస్ అండ్ లీడర్షిప్. ఈ విధంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రీ డొమైన్స్. సో వీటిని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా ఆల్మోస్ట్ all basic skills that are required for a cyber security based engineer, which I'll be covering in this last part, అవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇక్కడ నేర్పిస్తున్నారు. ఓకే, సో ఇది కావచ్చు ఎస్పెషలీ కమింగ్ టు CISSP కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాటిని మీరు స్ట్రక్చర్డ్ కోర్స్లో నేర్చుకుంటే ఆ తర్వాత దాంట్లో డీప్ డైవ్ చేసేందుకు, అడ్వాన్స్ కాన్సెప్ట్ నేర్చుకునేందుకు మీకు ఆల్రెడీ కింద ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ఓకే, నౌ కమింగ్ టు ద శాలరీస్ ఇన్ దిస్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటాయి. సో శాలరీస్ తెలియాలంటే మీకు బేసిక్గా ఈ డొమైన్లో ఏ రోల్స్ ఉంటాయి అని తెలియాలి. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ రోల్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ డొమైన్. సో ఫస్ట్ వన్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో దీంట్లో ద యావరేజ్ బేస్ పే పర్ ఇయర్ ఈజ్ 5,20,000. ద సెకండ్ వన్ ఈజ్ బేసిక్గా సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. సో దీంట్లో ద బేస్ పే పర్ ఇయర్ ఈజ్ 21 lakhs per annum. నెక్స్ట్ వన్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్. దీంట్లో అగైన్ ద బేస్ salary is 22 lakhs per annum. Coming to the next one, it is
చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, దీంట్లో ద బేస్ శాలరీ పర్ ఇయర్ ఈస్ 25 lakhs. నౌ కమింగ్ టు ది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్, దీంట్లో ఇండియాలో ద బేస్ శాలరీ యావరేజ్గా 17 lakhs per annum. నౌ కమింగ్ టు క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇట్ ఈస్ 8,39,000 per year యావరేజ్గా. సో బేసిక్గా ఇందాక చెప్పాను కదా, మీరు రోల్స్ చూసుకుంటే రోల్స్ అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి, దే ఆర్ స్పెసిఫిక్లీ టువర్డ్స్ వన్ పర్టిక్యులర్ డొమైన్. నా ఇక్కడ ఇట్ ఈస్ టువర్డ్స్ క్లౌడ్ యాజ్ అ ఎవరికి అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఈ రోల్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ బేసిక్గా మీరు ఎవరికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఎవరి నుంచి కాదు, ఎవరికి. సో కమింగ్ టు దిస్ వన్, ఇట్ ఈస్ క్లౌడ్ అనే ఏదైతే ఇన్ఫ్రా ఉందో ఆ క్లౌడ్ ఇన్ఫ్రాకి. సో హియర్ దిస్ రోల్ ఈజ్ స్పెసిఫిక్లీ స్పెషలైజ్డ్ టువర్డ్స్ క్లౌడ్ అనమాట. అందుకే ఇట్ ఈస్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సిడెంట్ మేనేజర్. ఇందులో ద బేస్ శాలరీ ఈజ్ అబౌట్ 6 to 7 lakhs అనమాట పర్ యానం. అండ్ ఫైనలీ అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్, దీంట్లో ద బేస్ శాలరీ పర్ యానం ఈజ్ అబౌట్ 9 lakhs. మీరు చూసుకుంటే అన్నిటికంటే హైయెస్ట్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ ఉంది. వై? బేసిక్గా సైబర్ సెక్యూరిటీ మేనేజర్ అంటే ఇట్ కవర్స్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్. ఇక్కడ మీకు 22 lakhs ఎందుకు ఇస్తున్నారంటే, బేసిక్గా ఇందాక క్లౌడ్ చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ స్పెషలైజ్డ్ టువర్డ్స్ క్లౌడ్ మాత్రమే. బట్ ఇక్కడ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ ద హుడ్. సో ఏవైతే డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయో వాటినన్నిటిని మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మీకు పే ఎక్కువ. సో మీరు అనుకోవచ్చు కదా, ఇక్కడ పే ఎక్కువ ఉంది, అక్కడ తక్కువ ఉంది, ఎందుకని చెప్పి. దట్స్ ద రీజన్. ఓకే, సో ఇప్పటికే మీరు శాలరీస్ చూసి స్కోప్ విని డెఫినెట్గా స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటారు. సో ఆ స్కిల్స్ ఏంటనేది చెప్తాను. సో ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ నెట్వర్క్స్. నెట్వర్క్స్ అనగా ఏంటి? నెట్వర్క్స్ అంటే నా ఉద్దేశం కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది చాలా చాలా బేసిక్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో డిఫరెంట్ లేయర్స్ కానివ్వండి, డిఫరెంట్ ప్రోటోకాల్స్ కానివ్వండి, ఇందులో కూడా బేసిక్గా హ్యాండ్ షేక్స్ ఎలా జరుగుతాయి, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, కనెక్షన్స్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అటాక్స్ అని చెప్పాను కదా నేను. సో మెలీషియస్ అటాక్స్ నుంచి సెక్యూర్ చేయాలి. ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ క్యాన్ బి వయా ఫిజికల్, అంటే ఫిజికల్ మీన్స్గా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటర్ని నేను అటాక్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేయొచ్చు, పర్సనల్గా మీ ఆఫీస్కి వచ్చి ఈ కంప్యూటర్కి ఈ సిపియూకి ఒక మెలీషియస్ యూఎస్బీని కైండ్ ఆఫ్ ప్లగిన్ చేయొచ్చు. బేసిక్గా ఈ యూఎస్బీ మీ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కైండ్ ఆఫ్ తీసేసుకుంటుంది. ఓకే అనుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ద అటాక్ ఈజ్ ఫిజికల్. మీరు ఫిజికల్గా వెళ్ళి ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి మీ చేత్తో కైండ్ ఆఫ్ అటాక్ చేస్తున్నారు. బట్ ఆబ్వియస్లీ 90% ఆఫ్ ది అటాక్స్ ఆర్ నాట్ ఫిజికల్. ఓకే, నాట్ ఫిజికల్ అంటే ఎలా అవ్వాలి, వయా ఇంటర్నెట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెట్వర్క్. ఓకే, మోస్ట్లీ బేసిక్గా ఈ 90లో అగైన్ మెజారిటీ ఫ్రమ్ ఇంటర్నెట్ అండ్ సెకండ్లీ వయా అ ప్రైవేట్ నెట్వర్క్. రెండిట్లో కూడా దేర్ ఈజ్ అ నెట్వర్క్ ఇన్వాల్వ్డ్. ఎందుకు? బికాస్ పక్కన ఈ విధంగా రెండు సిస్టమ్స్ పక్కన లేకపోతే ఈ రెండు కమ్యూనికేట్ చేయాలంటే ద ఓన్లీ మీన్స్ ఈజ్ వయా అ నెట్వర్క్. ఓకే, సో ఈ అటాకర్స్ ఏం చేస్తారు, డైరెక్ట్గా దీన్ని కానీ అటాక్ చేయకుండా నెట్వర్క్ ద్వారా అటాక్ అనేది కైండ్ ఆఫ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి నెట్వర్క్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, బేసిక్గా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఏది అంటే మీ ఇష్టం, బట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ద సెకండ్ స్కిల్ రిక్వైర్డ్. థర్డ్ ఏంటి అంటే బేసిక్గా బ్యాష్ ప్రోగ్రామింగ్. అంటే బేసిక్గా టర్మినల్లో ఎలా పనిచేయాలి అంటే, నా ఉద్దేశంలో ఇన్ విండోస్ వీ హ్యావ్ కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఇన్ లినక్స్ బేస్డ్ సిస్టమ్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టర్మినల్స్. సో వీటిని ఎలా వాడాలి, వీటిలో కమాండ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అది కూడా రావడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత యూ నీడ్ టు నో బేసిక్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, క్రిప్టోగ్రఫీ, దాంట్లో ఉన్న అల్గారిథమ్స్, బేసిక్గా పబ్లిక్ కీ అంటే ఏంటి, ప్రైవేట్ కీ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ తెలియాలి. ఓకే, సో బేసిక్ క్రిప్టోగ్రఫీ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. ఆ తర్వాత బేసిక్గా పెన్ టెస్టింగ్ అనమాట. ఓకే, సో పెన్ టెస్టింగ్ అంటే ఏంటి, ఈ అటాకర్స్ ఎవరైతే ఉంటారో ఈ అటాకర్స్ ఏం చేస్తారు, ఒక సిస్టమ్, ఇట్ కెన్ బీ సిస్టమ్ డైరెక్ట్లీ ఆర్ నెట్వర్క్, దట్స్ ఓకే. బట్ ఈ సిస్టమ్ని అటాక్ ఎలా చేస్తారు, అటాక్ చేయాలంటే బేసిక్గా పర్మిషన్స్ లేకుండా, వితౌట్ హ్యావింగ్ ద రిక్వైర్డ్ పర్మిషన్స్ డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసి కైండ్ ఆఫ్ వాళ్ళకి కావాల్సిన మెలీషియస్ యాక్టివిటీని చేస్తారు. సో వాళ్ళు
ఎలా చేస్తారు దీన్ని? బేసిక్గా ఈ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వెతికి కదా. సో మీకు ఈ లూప్ హోల్స్ ముందే తెలిస్తే వీటిని మీరు క్లోజ్ చేయొచ్చు ఆర్ సెక్యూర్ చేయొచ్చు. అందువల్ల ఈ పెన్ టెస్టింగ్లో ఏం జరుగుతుందంటే బేసిక్గా సెక్యూరిటీ ఇంజనీర్స్కి పర్మిషన్స్ ఇస్తారు ఇక్కడ. ఓకే, పర్మిషన్స్ ఇచ్చి సిస్టమ్ని కైండ్ ఆఫ్ అటాక్ చేయమంటారు. ఓకే, దానివల్ల లాభం ఎవరికి? కంపెనీకి. బికాస్ ఉన్న లూప్ హోల్స్ అన్నిటిని ముందే డిస్కవర్ చేసి ఎవరో వచ్చి అటాక్ చేయకముందే వాటిని సెక్యూర్ చేసేయచ్చు. ఓకే, సో అందువల్ల పెన్ టెస్టింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి. అండ్ బేసిక్గా టాప్ ఏవైతే వల్నరబిలిటీస్ ఉంటాయో వాటిని కూడా తెలుసుకోండి. ఓకే, అంటే ఏంటి వల్నరబిలిటీస్ అంటే? బేసిక్గా వల్నరబిలిటీస్ అంటే వీక్నెస్ అనమాట. అంటే లెట్సే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే లెట్సే దెర్ ఇస్ అ హౌస్. ఈ హౌస్ నుంచి బేసిక్గా మీరు మౌస్ని, ఎలకల్ని కైండ్ ఆఫ్ రాకుండా చూసుకోవాలి ఈ ఇంటికి. కాబట్టి ఈ ఇంటి మొత్తానికి మీరు ఫెన్సింగ్ ఇచ్చారు. ఓకే, వైర్డ్ ఫెన్సింగ్. బట్ ఆ ఫెన్సింగ్లో ఎక్కడో ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్ ద్వారా మౌస్ క్యాన్ కమ్ ఇన్సైడ్. సో ఆ హోల్ అనేది ఈ ఇంటి సెక్యూరిటీకి వీక్నెస్. ఓకే, అదేవిధంగా ఒక సిస్టమ్కి కానీ నెట్వర్క్కి కానీ అటువంటి వీక్నెసెస్ని మనం వల్నరబిలిటీస్ అంటాం. వాటిని కూడా తెలుసుకోవాలి. బేసిక్గా టాప్ ఈ వరల్డ్లో ప్రస్తుతానికి ఉన్న ఆ వీక్నెస్ ఏంటి అని తెలుసుకుంటే మీ సిస్టంలో వాటిని లేకుండా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ స్కిల్స్ దట్ యూ కంపల్సరీలీ రిక్వైర్. ఐ హోప్ ద వీడియో ఈస్ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.